టార్జాన్, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు నేను ఇంట్రొడ్యూస్ చేశారు కదా, అసలు ఆయనకి నువ్వు ఎలా కనపడ్డావు? అంటే ఆయనకి పర్టికులర్గా నిన్ను ఎలా పట్టుకొచ్చాడు ఆయన? ఆయన నన్ను నర్సింగ్ అని ఒక అతను ఫైట్ మాస్టర్ ఉండే, లోకల్ హైదరాబాద్ మాస్టర్, తను చనిపోయాడు. అతను తీసుకెళ్ళి నన్ను రాము గారికి పరిచయం చేయడం జరిగింది. నర్సింగ్ అంటే ఎవరు? రైల్వేలో చేసేవాడు? కాదు, అతను ఆర్టిస్ట్గా ఉండి తను నాగార్జున గారికి శివాలో డూబు చేసేవాడు. నాగార్జున గారికి అప్పుడు అంటే 89, 90. బాడీ బిల్డర్ కదా, అదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉండేవాడు. కాదు, అతను అశోక్ అతను కాదు, నర్సింగ్ అని గౌలిగూడ చెమ్మలో ఉండేవాడు. అతను తీసుకెళ్ళి నాకు రాము గారిని పరిచయం చేయడం జరిగింది. అక్కడి నుంచి నాకు రాము గారితో పరిచయం ఏర్పడి అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, పరిచయం బాగానే ఉంది, ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు. మరి ఆయన సినిమాలు నువ్వు ఎందుకు కంటిన్యూ అవ్వలేదు? ఈ మధ్యకాలంలో ఆయన దాని తర్వాత అనేక సినిమాలు బ్లాక్ బస్టర్స్ తీశారు. మరి ప్రతి దాంట్లో నేను వాడుకోవాలా? ఆయనకి ఏదో నువ్వు రివర్స్లో మాట్లాడుంటూ ఆయన కోఆపరేట్ చేస్తుండవు, లేదంటే డెఫినెట్గా ఆయనకి లిఫ్ట్ ఇచ్చేవాడు. లేదండి, ఎప్పుడు అలా జరగబోదు. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆయన బాంబే వెళ్ళిపోయి తను చాలా బిజీ అయిపోయి, సారీ, ఈ మధ్య తెలుగులో వచ్చి కూడా చాలా సినిమాలు తీశాడు. నీలాంటి ఆర్టిస్టులు ఆయనకి చాలామంది కావాలి. ఎందుకంటే నీలాంటి ఆర్టిస్టులు ఆయన కనపడతారు, ఎందుకంటే ఆయన సబ్జెక్టులో నీలాంటి ఆర్టిస్టులే కావాలి. కానీ నిన్ను పెట్టుకోలేదు అంటే నువ్వు ఏదో తేడా వచ్చింది. అలాంటిది ఏమీ లేదు. డెఫినెట్గా నా అవసరం ఉంటే అర్ధరాత్రి నన్ను ఆయన పిలుస్తాడు, ఆయన సినిమాలు నేను చేస్తాను. ఎప్పుడు నన్ను ఇప్పుడు కూడా నా వాడు అని చెప్తా ఉంటాడు. మొన్న కూడా మీరు ఫేస్బుక్లో చూడండి, నా ఫోటో పెట్టాడు, గాయం ఫోటో, 26 ఏళ్ళ ఫోటో పెట్టాడు. గాయం సినిమా ఫోటో పెట్టుంటాడు, ఆ బ్యాక్గ్రౌండ్ నువ్వు కనపడించావు. లేదు, నేను మా బాస్తో దిగిన ఫోటో పెట్టాడు. ఓ ఇస్ ద విలన్ అని అడిగాడు, టార్జన్ నేనా అని. చాలామంది మా బాస్నే చెప్పారు, నీవే విలన్, టార్జన్ కాదని చెప్పడం జరిగింది. ఫేస్బుక్లో ఆయన ఒక పోస్ట్ చేస్తే ఇంచుమించు ఒక 10,000 లైక్స్ వచ్చాయి. దాంట్లో చెప్పాడు ఎవరు విలన్ అంటే ఆయనే చెప్పారు, టార్జన్ విలన్ అని. డెఫినెట్గా నేను ఆయన గుర్తున్నట్లే కదా మీరు. ఓకే, ఒప్పుకుంటా టార్జాన్. ఓకే రా, ఫస్ట్ గాయంలో నేను రామ్ గోపాలం గారు ఇంట్రొడ్యూస్ చేశారా? ఫస్ట్ కెమెరా ముందు ఫస్ట్ చెప్పిన డైలాగ్ ఏంటో నాకు చెప్పు. డెఫినెట్గా నేను ఆ రోజు ఒక మార్కెట్లో వస్తూ ఉంటే నేను మామూలు వసూలు చేయడానికి వస్తాను. అప్పుడు అడిగాడు, అంటే నీ ఒరిజినల్ క్యారెక్టర్ మామూలు నేను ఒప్పుకున్నావు చూసా, నిజాలు అనుకోకుండా బయటపడుతుంటే చెప్తే ఒప్పుకోదు, నేను ఏం చేయలేను. నేను నడుచుకుంటూ వస్తుంటే నమస్తే పెట్టాను. సార్ నేను పెట్టానన్నా. ఎవరికి పెట్టమన్నాడు? ఆ జనాలందరూ నమస్తే పెడతారు అనమన్నాడు. లేదు సార్ నేను చేస్తానన్నా. సరే చేయవే అన్నాడు. అని వెళ్తా, ఒక దగ్గర పెడతా సార్, అటు 3-4 ప్లేస్లో నమస్తే పెట్టి రా అంటాడు. అక్కడ వెళ్ళాలి నేను. పళ్ళ మార్కెట్లో ఒక దగ్గర వెళ్ళి ఒకరిని కొట్టాలి. ఏడ్రా మీ అయ్యని అడుగుతా, ఎక్కడరా మీ నాయన ఏడ్రా అంటే వాడిని కొట్టే సీను. అప్పుడు నేను వెళ్తూ ఉంటే ఆయన ఒక 4-5 షాట్స్ తీసుకున్నాడు. నేను నడిచే స్టైలు నిజంగా రక్కడగా ఉన్నాడే. ఇంకోటి చెప్పాలి మీకు, జగబాబు గారు భయపడిపోయారు నన్ను చూసి. ఇంటర్వ్యూలో చెప్పారు, మీరు చూసారో లేదో, రాము అతను ఏంటి మనిషిలా లేడు, రాక్షసంగా ఉన్నాడు అని చెప్పి భయపడిపోయానని చెప్పి అతను ఆ సినిమా రిలీజ్ అప్పుడు చెప్పాడు. అదే నేను ఇంట్రడక్షన్ కూడా చెప్పాను, రక్తం తాగే రాక్షసుడు. అతను చూసి నేను భయపడ్డానని చెప్పాడు జగబాబు గారు. కట్ చేస్తే అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక డైలాగ్ చెప్పించాడు. 10 టేక్స్ అయినాయి. అతను వచ్చి, నా అసిస్టెంట్ వచ్చి, అన్న దుర్గా అంటే ఇతనే అంటాడు, చూపే అంట. ఆ షాట్ 10 టేకులు తీసిండు. ఏం సార్ మంచిగా చేస్తానేనా? లేదా మంచిగా చేస్తున్నావు, మళ్ళీ చెయ్యి. ఎందుకు చేయాలి మళ్ళీగా? వర్మ గారితో అన్నారా మీరు? సార్ అన్న మళ్ళీ చెయ్యి, బాగుంది, ఇంకోటి చేద్దామని. అట్లా 10 టేక్ చేయించాడు. అది నచ్చి ఆయనకు చాలా బాగా చెప్పాడు అని చెప్పి. మనకు అసలు నచ్చితే 10 టైమ్స్ ఎందుకు చేపిస్తారండి? నచ్చలేదు కాబట్టి 10 టైమ్స్ చేయించారు కదా. ఆయనకు అంటే ప్రతి షాట్ చాలా బాగా వస్తుంది, డెవలప్మెంట్ బాగా కనబడుతుంది. ఆయనకు బాగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, బాగా చెప్తుండే, అలా చెప్పించాడు. తర్వాత ఆయన, సార్ నేను బాగా చెప్పాలంటే, చాలా బాగా చెప్పావయ్యా, చెప్పిన దానికి ప్రతి షాట్కు బాగా వస్తుంది, అందుకే చెప్పించాడు. ఓ సార్ అంటే అప్పటికి నాకు ఏం తెలియదు, కెమెరా సెన్స్, కెమెరా ఏది తెలియదు. ఆయన ఏం చెప్తే చేశాను గాయంలో. బట్ డెఫినెట్గా నాకు చాలా మంచి పేరు వచ్చింది. అక్కడ నుంచి నాకు ఆ సినిమా చూసి మణిరత్నం గారు త్రిడా అని చెప్పి తమిళ సినిమాకి పిలవడం జరిగింది 25 years బ్యాక్. వాళ్ళిద్దరు కూర్చొని అన్నపూర్ణలో చూస్తూ ఉంటే, ఎవడా ఇతను అంటే మావాడే అని అప్పుడు నేనే పేరు పెట్టానని చెప్పి పిలిచి నాకు అక్కడ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. తర్వాత అంతగా వర్మ గారు ఎంకరేజ్ చేసినంతగా ఏ డైరెక్టర్ గారు మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు? ఇప్పుడు సుకుమార్ గారు చేశారు. చాలామంది, ఎంతమంది ఇప్పుడు
నేను అనేది ఏంటంటే ఇప్పుడు వర్మ గారు మొట్టమొదటి మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేశారు, డెఫినెట్గా అది లైఫ్లో గుర్తుండిపోయే ఇష్యూ. బట్ మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు కూడా. ఆ రేంజ్లో ఎంకరేజ్ చేసిన డైరెక్టర్స్ ఎవరు? ఆ టైంలో కృష్ణవంశీ గారు ఇచ్చారు శ్రీ ఆంజనేయం. తర్వాత ఎస్. ఇంకో విషయం చెప్పనారా, నువ్వు ఎన్ని సినిమాలు చేసావో ఏం చచ్చావో నాకు తెలియదు, కానీ నాకు బాగా నచ్చిన క్యారెక్టరేషన్ ఏదయ్యా అంటే శ్రీ ఆంజనేయంలో నీ క్యారెక్టర్ సూపర్ ఎక్స్ట్రాడనరీ క్యారెక్టర్ అనేది. ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? డెఫినెట్గా నేను అప్పటికి కూడా నేను ఆర్టిస్ట్ కాలేనండి. తను కృష్ణవంశీ గారి దగ్గర ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్, అంటే ఆయన దగ్గర యాక్ట్ చేస్తుంటే యాక్ట్ చేసిన ఉండదండి. ఒక స్కూల్లో స్టూడెంట్కి ఎలా చెప్తాడో ఆ స్టూడెంట్స్కి అలా చెప్తాడండి. హీరోకైనా విలన్కైనా హీరోయిన్కైనా ప్రతి ఈజ్ ఎ వెరీ గుడ్ బిగ్ టెక్నీషియన్ అండి. చాలామంది దగ్గర చేశాను, బట్ ఆయన దగ్గర చేసి ఎక్కడైనా చేయొచ్చండి. ఎందుకంటే ఇలా పిండేస్తాడు ఆర్టిస్ట్ని, పిండి మంచి అక్కడ బాగా నేర్చుకోవచ్చండి. నేను ఏ మాటగా మాట చెప్పండి, శ్రీ ఆంజనేయులో నీ క్యారెక్టర్ సూపర్, బాగా చేసావు, బాగా చేయించారు ఆయన. డెఫినెట్గా నాకు ఆ సినిమాలో నాకు ఆ క్యారెక్టర్ రాదు. నేను అప్పుడు తమిళ సినిమాలో ఒక తమిళ సినిమా చేస్తున్న శరత్ కుమార్ గారిది. అప్పుడు నాకు కాల్ రావడం జరిగింది హైదరాబాద్ నుంచి, నీకు అర్జెంటు కృష్ణవంశీ గారి సినిమా, నీకు వైజాగ్లో షూటింగ్ రావాలని. వస్తానని 4-5 డేస్ అలా చెప్పాను. చూసి నాకు డేట్స్ పోయినాయి. అప్పుడు నేను మొక్కాను దేవుడికి, ఆంజనేయ స్వామి, నేను ఆంజనేయ స్వామి భక్తుడిని, స్వామిని నా సినిమా చేయాలని అనుకున్నా. డెఫినెట్గా దేవుడు నన్ను మళ్ళీ ఆ క్యారెక్టర్ రావడం జరిగింది. నేను చెన్నై నుంచి వచ్చి సెకండ్ డే ఆఫీస్కి వెళ్ళి, సార్ అంటే ఏరా తమిళ సినిమా చేస్తాను, నా సినిమా అంటే లేదు సార్ ఇలా ఉందని పొజిషన్ చెప్పాను. చెప్తే ఓకేరా నీవే చేస్తున్నావు, ఆ క్యారెక్టర్ నాకు ఎవడు ఆనడం లేదు. అది ఒక కుంభకర్ణుడు విభీషణుడు క్యారెక్టర్. అది ఫస్ట్ హాఫ్లో విభీషణుడు, తర్వాత కుంభకర్ణుడు. అంటే లాస్ట్లో పడుకొని రే నా తమ్ముడు ఉండే అంటే అప్పుడు నేను లేచి వినాశకాల విపరీత బుద్ధి, ఇప్పుడు అంజిగాన్ని చంపాలి నీకు అంతే కదా అని చెప్పి నేను అక్కడికి వెళ్ళి, అంటే అప్పుడు ఆ రామాయణం కూడా అలాగే ఉంటుంది. కుంభకర్ణునికి తెలుసు రాముడు దేవుడని అని చెప్పి అలా చేయడం జరిగింది. డెఫినెట్గా నాకు చాలా మంచి పేరు వచ్చింది శ్రీ ఆంజనేయంలో. అట్లాగే రణంలో మంచి పేరు, అన్ని సినిమాలు మంచి పేరు వచ్చింది. బట్ ఇది నా టైం బ్యాడ్ అంతే. ఓకే, ఏ హీరోలతో ఎక్కువ మీకు చనువు ఉంటుంది? నేను ఆల్మోస్ట్ అందరి హీరోలతో చేశానండి. మహేష్ బాబు గారితో చేశాను. మహేష్ బాబు గారితో 3 సినిమా. మహేష్ బాబు గారితో చేస్తున్నాడు, ఆయన మీ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటుంది. చాలా హ్యాపీ పర్సన్, చాలా కూలు, చాలా చాలా ఆనందం. అంటే ఆయనతో చేస్తే ఆయన కూడా చిన్న పిల్లని మనస్తత్వం. తన వర్క్ ఏందో తను చాలా మంచి మనిషి, ఏది పట్టించుకోడు. ఏదైనా మనం